విమానంలో చిన్నపాటి సమస్య వచ్చినా గాలిలో ప్రాణాలు గాలిలోనే కలిసిపోతాయి. ఇంకా చెప్పాలి అంటే విమానం ఎక్కిన తర్వాత ల్యాండ్ అయ్యే వరకు మనం సేఫ్గా దిగుతామో లేదో చెప్పలేం. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది కాబట్టి విమాన ప్రమాదాలను చాలా వరకు నివారించగలుగుతున్నారు. పైగా ఆటోమేటిక్ వ్యవస్థ వచ్చాక పైలట్లకు రిస్క్ తగ్గింది. పైగా ఇంజనీర్స్ టేకాఫ్కు ముందే ప్రతి విషయంలోనూ పూర్తి సమాచారం ఇచ్చిన తర్వాతే రెడీ అవుతారు. అయితే పాతకాలంలో ఎన్ని చర్యలు తీసుకున్నా సరే ప్రత్యేక ప్రోటోకాల్ ఉండేది కాదు. అలాంటి ఘటనే ఇది కూడా. ఇండియన్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానం భారీ ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు ఎవరూ చనిపోలేదు. దాదాపుగా 262 మంది ప్రయాణికులలో కొంతమంది మాత్రం చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. ఇక ఈ విమానంలో మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి బాలకృష్ణ, ఎస్వి కృష్ణారెడ్డి, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, వాణిశ్రీతో సహా పెద్ద పెద్ద సెలబ్రిటీలు, మహామహులే ఉన్నారు. ఒకప్పుడు ఇన్ని విమానాలు ఉండేవి కావు. సినిమా పరిశ్రమ పూర్తిగా చెన్నై నుంచి తిరిగి రాలేదు. దీంతో నటులంతా హైదరాబాద్ టు చెన్నై మధ్య చక్కర్లు కొట్టేవారు. అయితే ఓ రోజు ఉదయాన్నే ఇండియన్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానం చెన్నై నుంచి హైదరాబాద్ కు బయలుదేరింది. కానీ సరిగ్గా తిరుపతి ప్రాంతానికి చేరే సమయానికి దట్టమైన పొగతో ల్యాండింగ్ సమస్యలు తలెత్తాయి. పైలట్ కు సమాచారం వచ్చింది. దీంతో పైలట్ కన్ఫ్యూజ్ అయిపోయాడు. మళ్లీ చెన్నైకి తిరిగి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఇక్కడే ఫ్లైట్ కమాండర్ చాలా పెద్ద మిస్టేక్ చేశారు. మళ్ళీ కొంత దూరం వెళ్ళాక కానీ సరిపడేంత ఫ్యూయల్ లేదు అని గుర్తించారు. దీంతో విమానంలో గందరగోళం చెలరేగింది. అందరూ కూడా హాహాకారాలు పెడుతున్నారు. అందరికీ టెన్షన్, ఏమవుతుందా, ఏం జరుగుతుందా అని. బహుశా అదే ఆఖరి రోజు అనుకున్న వారు కూడా అందులో చాలా మంది ఉండి ఉంటారు. ఇక విమానాన్ని దగ్గరలో ఎయిర్ ఫీల్డ్స్ లో ల్యాండ్ చేయాలనుకున్నా అంత టైం మాత్రం లేదు. దీంతో ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్యూయల్ సేవ్ చేయాలనే ఆలోచనలో పడ్డారు. అందుకోసం విమానాన్ని లో లెవెల్ కు తీసుకొచ్చారు. వేగాన్ని తగ్గించేందుకు ఫ్లాప్స్ ను ఓపెన్ చేశారు. అయితే ఫ్లాప్స్ ఓపెన్ అయ్యాయని అంతా అనుకున్నారు. కానీ అదే సమయంలో మరో విమానంలోని పైలట్ లో లెవెల్లో వెళ్తుందని చూసి అలర్ట్ అయ్యారు. ఫ్లాప్స్ జామ్ అయిపోయాయి. ఫ్యూయల్ వేస్ట్ అవుతుందని చెప్పడంతో ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఎక్కడ విమానాన్ని ల్యాండ్ చేయాలి అనేదే పెద్ద ప్రశ్న. పైలట్ పైనుంచే తెగ వెతికేస్తూ ఉన్నాడు. అసలే దట్టమైన మంచు, అసలు ఏమీ కనిపించడం లేదు. పైగా చీకటి అప్పటికే చాలా తక్కువ ఎత్తులకు వచ్చేసింది. పైలట్ చాలా చాకచక్యంతో వ్యవహరిస్తున్నా సరే చుట్టూ విద్యుత్ స్తంభాలు. ఎక్కడ ఏ విద్యుత్ స్తంభం టచ్ అయినా సరే విమానం మొత్తం ఒక్కసారిగా అగ్నిపాలవ్వాల్సిందే. అయితే ఎట్టకేలకు నెల్లూరు జిల్లా వెంకటగిరికి సమీపంలో ఒక ఎండిపోయిన సరస్సు దూరం నుంచి కనిపిస్తూ ఉంది. పైగా విద్యుత్ స్తంభాలు అక్కడ లేవు. చాకచక్యంతో పైలట్ చాలా స్లోగా విమానాన్ని ల్యాండ్ చేయగలిగాడు. పైగా పొగమంచు వల్ల ఆ ప్రాంతం కూడా సరిగ్గా కనిపించడం లేదు. ఫ్లైట్ విపరీతమైన కుదుపులకు లోనైపోయింది. దీంతో చాలా మందికి అప్పుడే గాయాలయ్యాయి. ముందు ల్యాండింగ్ వీల్ కొంత దూరం వచ్చాక విరిగిపోయింది. అప్పుడు ఒక్కసారిగా విమానం ల్యాండ్ అయింది. ఫ్యూయల్ లేకపోవడంతో ఒక అదృష్టంగా భావించారు. ఎందుకంటే ఎలాంటి మంటలు చెలరేగలేదు. అయితే విమానం మాత్రం కాస్తంత ఫాస్ట్ గా ల్యాండ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. విమానం పంట పొలాల్లో చిక్కుకుపోయింది. ఇక అక్కడున్న చుట్టుపక్కల వాళ్ళు, పశువుల కాపర్లు చూసి పరుగున వచ్చారు. ఇక ఈ లోపే పైలట్ ఇచ్చిన సమాచారంతో ఎయిర్పోర్ట్ నుంచి స్థానిక పోలీసులకు ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. అయితే ఈ విమానంలోని వారు దిగడానికి ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి పోలీసులు వచ్చి వారిని క్షేమంగా వేర్వేరు వాహనాల్లో మళ్లీ తరలించారు. చిరంజీవి, బాలకృష్ణ, రాజేంద్ర ప్రసాద్, ఎస్వి కృష్ణారెడ్డి, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం ఇలా అందరూ కూడా 52 మంది సినిమా ప్రముఖులే ఉన్నారు. అంతేకాదు వ్యాపారవేత్తలు, ఇతరులు కూడా ప్రాణాలతో బయటపడ్డారు. ఇక్కడ పైలట్ ఫ్యూయల్ ను చెక్ చేసుకోకపోవడం పెద్ద తప్పు. పైగా ఫ్యూయల్ తక్కువ ఉన్నప్పుడు మద్రాసు వైపు వెళ్లాలని గుడ్డిగా ఆలోచించాడు. ఇక 20 కిలోమీటర్ల దూరం వెళ్ళాక చెన్నై వెళ్లడానికి కూడా ఫ్యూయల్ లేదని సమాచారం ఇవ్వడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టీమ్ కు కోపం వచ్చినా సరే పైలట్ ను మాత్రం ఇబ్బంది పెట్టొద్దని చాలా సాఫ్ట్ గా మాట్లాడారు. ఇక మద్రాసు రాకుండా దగ్గరలోని ఎయిర్ ఫీల్డ్స్ లో ల్యాండ్ అవడానికి ఛాన్స్ ఉన్న చివరి నిమిషం వరకు ఫ్యూయల్ లేదనడం కమెంట్ తప్పు. ఇక దీంతో 250 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ప్రాణాలు ఇబ్బందుల్లో పడ్డాయి. అయితే ల్యాండింగ్ విషయంలో మాత్రం పైలట్ సాహసాన్ని, నైపుణ్యాన్ని మాత్రం తప్పకుండా ఒప్పుకోవాలి, మెచ్చుకోవాలి అంటారు నిపుణులు. ఇక అలా 1993 నవంబర్ 15న జరిగిన ఈ ఘటన విమాన చరిత్రలోనే సంచలన విషయంగా రికార్డుకెక్కింది. విమానంలో చిన్నపాటి సమస్య వచ్చినా సరే మనం ఆ విమానంలో ఉంటే మన ప్రాణాలు గాల్లోనే ఉంటాయి. అసలు సేఫ్ గా ల్యాండ్ అయ్యేదాకా పరిస్థితి చెప్పలేము. మరో రకంగా ఇది ఎంతో మందికి పునర్జన్మే అని చెప్పాలి. మరి ఇలాంటి ఘటనలు ఎప్పటికీ జరగకూడదని కోరుకుందాం. మరి ఈ ప్రమాదంపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.